మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాటధర జడల జాలదిగంగా రోమ రోమాన శంకరలింగం కారణ గజలు గడ దర్శనాలు కళ్యాణ పరీక్షలు మూకన పుత చంద్రం దశకం దశన చంద్రన కన్య దశకం పైన హస్తం ధరించిన మాంకాళి చినీర భద్రాకమై దేవదోలు లాచురు మతం పల్లిది మంగనాల సగం పాటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేండ్ల వాడవి సగం పాటవిది నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగసూత్రం చేసిన గౌకణ విజయ్ కుమార కినర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరగల దేవిచ్చిన పుట్టినాది నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలను పంబాల జోడు నా బయలమనేది బ్యాగల కట్ట సకలను సదరు సబండ నా బ్యాగరెంటిది లజ్జం పన వడ్లవనేది బర్షణ కమరింటిది కొలిమిన సాలడే బగరాన ససమైన వాటాన పాలన బగరాన బగరం దాని పొడగంటన మాదగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి అన్నలకు ఒక రూపంబు నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వయసునంటి నా చిన్ని తమ్ముడు పింగుల మరణ క్షరణము ఎదురక జలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతవి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రబద్ధమానమై ముగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాలనంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినాయని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. ఏటేటి కంటే ఈ ఏడు సంతోషంగా ఆనందంగా నా బాల వచ్చలందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వారు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిర్మయం వెళితే మహంకాళి ఉంది. అమ్మ తల్లి, అందరూ బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలే ముఖ్యమైనవి ఈ పూజకి. ఈ పూజలో బోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీకు ఒక తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా గాని, ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోకండి. బాగా చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా గాని, బాలులు తెచ్చినా, బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది. సంతోషంగా అందుకునే వారం నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతిపరమైనటువంటి వానలు ఏ విధంగా పడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాని పంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటని నీ ముఖ ద్వారా తెలియజేయాలి. కోరినంత వర్షాలు ఉండేవి, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉండేవి, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకో
నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతమానమై ఈనాడు వందలు, వేలు, లక్షలు, కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిగి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు, పండ్లు అన్నీ సమర్పి